ప్రొఫెసర్ గారు నమస్కారం. నమస్కారం అండి. ప్రొఫెసర్ గారు, కంచి ఐలయ్య గారి తాజాగా వచ్చినటువంటి తెలుగు వెర్షన్ పుస్తకం హిందూ మతాంతర భారతదేశం అనేటువంటి పెద్ద చర్చనీయాంశమైంది. హిందూ మతము కుచించుకుపోతోంది, ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం లేదు అందులో అని. సో సైన్స్ ని డెవలప్ చేసేటువంటి ప్రక్రియ లేదు ఆ వ్యవస్థలో అని. సో మీరేమంటారు? యాక్చువల్ గా నేను ముందు పరిపూర్ణానంద గారు ఇంతకు ముందు కొన్ని విషయాలు మాట్లాడారు, దానికి సంబంధించి నేను రెస్పాండ్ అవుదాం అనుకుంటున్నాను. మాట్లాడండి, వారు ఇక్కడే ఉన్నారు. పరిపూర్ణానంద గారు కొన్ని విషయాలు చెప్పారు. ఏంటనంటే చార్వాకుల్ని మనం హిందూ మతం యాక్సెప్ట్ చేసిందని. మరి చార్వాకుల సాహిత్యం ఏమైంది? చార్వాకుల్ని ఇక్కడ చంపేసింది ఆ టైంలో ఎవరు? చార్వాకుల్ని మనం ఆహ్వానించామా, కలుపుకున్నామా, ప్రేమించామా? రెండోది, బౌద్ధ మతం ఇక్కడ పుడితే ఇక్కడ లేకుండా చేశాం. బోధి వృక్షాన్ని కూడా పీకి వేసింది శశాంకుడు అనే హిందూ రాజు కాదా? అలాంటప్పుడు మనం బౌద్ధ మతాన్ని కలుపుకున్నట్ట, కాలరాసినట్ట. మూడవది, వారు చెప్పారు విదేశాల ఏ మతాలను కూడా మనం కలుపుకున్నాము, మనం కలిసిపోయాము, ఐక్యంగా ఉన్నామని. విదేశాల నుంచి వచ్చిన మతాలని హిందువులు ఆహ్వానించారా? ఇక్కడ కులం ఉండటం వల్ల, ఐక్యత లేకపోవటం వల్ల వారి చేతిలో ఓడిపోయి సర్దుకున్నామా? నాలుగో అంశము, బుద్ధుణ్ణి దశావతారాల్లో కలుపుకోవటమా లేక కలుపుకొని కనపడకుండా చేసే రాజకీయమా? అదేవిధంగా హిందూ మతం యాక్చువల్ గా తన సొంత వారిని కూడా కలుపుకోలేని ఒక భయంకరమైనటువంటి దుస్థితి ఉన్న మతం. హిందూ మతంలో పుట్టినటువంటి అనేక కులాల వాళ్ళని నువ్వు ఎక్కువ, నువ్వు తక్కువ అని మతపరమైన గ్రంథాలు డిఫైన్ చేస్తున్నాయి. ప్రపంచంలో ఏ మతం కూడా ఫలానా కులంలో పుడితే పెద్దవాడు, ఫలానా కులంలో గొప్పవాడు, ఫలానా కులంలో పుడితే తక్కువవాడు అని చెప్పదు. మన మతంలో మాత్రమే, మన హిందూ ధర్మంలో మాత్రమే చెప్తుంది. వీటన్నిటికీ పరిపూర్ణానంద గారు ఏం చెప్తారు? కమలానంద భారతి గారితో ఇంకొక విషయం, కమలానంద భారతి గారు ఇంకో కొన్ని విషయాలు చెప్పారు. వారు ఏమన్నారు? రొమిల్లా తాపరు మొదలైన చరిత్రకారులందరినీ కూడా ఇట్లాంటి వాస్తవాలని తవ్వి బయటకు తీస్తున్నటువంటి మహా గొప్ప చరిత్రకారులందరూ కూడా వాళ్ళకి చాలా బాధ కలిగిస్తున్నట్టున్నారు. వారు అన్నారు కుల వృత్తులన్నీ కూడా కుల విభజన, శ్రమ విభజన అని చెప్పారు. శ్రమ విభజన శ్రామికుల విభజన ఎందుకు జరిగిందో వారు చెప్పరా? మరి శ్రమ విభజన అయితే డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఎక్కడ ఉంది? మరి శ్రమ విభజన అయితే చెప్పులు కుట్టేవాడు, లేకపోతే కింద వర్గంలో ఉన్నవాడు చదువుకెందుకు నోచుకోలేకపోయాడు? ఇదంతా కూడా హిందూ మతం సృష్టించినటువంటి ఒక కుట్ర కాదా? దీన్ని మనం ఏమని చూడాలి? ఇంకొక అంశం, కమలానంద భారతి గారికి ఓటు బ్యాంక్ రాజకీయాల గురించి వారు చెప్తున్నారు. ఓటు బ్యాంక్ రాజకీయాలు వచ్చింది ఎప్పుడండి? కేవలం ఒక 60 సంవత్సరాల క్రితం నుంచే. అంతకు ముందే ప్రపంచం మొత్తానికి కూడా మనిషి కలవకుండా, విభజించి ఒకరికొకరు కలవకుండా సమాజం మొక్క చెక్కలైపోవటాన్ని ప్రపంచానికి నేర్పింది మన హిందూ మతం కాదా? కులం పునాదుల మీద ఉన్నటువంటి మన హిందూ మతం కాదా? మరి లాస్ట్ అండి, అంబేద్కర్ ఒక మాట చెప్పారండి, హిందూ మత నిర్మాణంలోనే తప్పుందని. ఏమనంటే ఇంతకు ముందు కూడా ఒకసారి మనం చర్చించుకున్నాం ఈ విషయాన్ని. హిందూ మతంలో కేవలం ఎగ్జిట్ మాత్రమే ఉంటుంది. ఎవడైనా జన్మతః హిందూ కావాలే తప్ప ఎవడైనా పరివర్తన ద్వారానో మారి హిందూ మతంలోకి రాలేడు. ఎందుకనంటే వాడు హిందూ మతంలోకి రావాలనుకుంటే ఏ కులం ఇస్తారు? ఉదాహరణకి ఒక ముస్లిం హిందూ మతంలోకి కన్వర్ట్ అయ్యాడు అనుకోండి, అతనికి ఏ కులం ఇస్తారు? బ్రాహ్మణ వాళ్ళ పిల్లలు వాళ్ళతో కలిసి జీవించనిస్తారా? బ్రాహ్మణ కులాన్ని ఇస్తారా? అందుకని చెప్పేసి హిందూ మత నిర్మాణంలోనే ఒక ప్రాబ్లం. కమలానంద భారతికి, పరిపూర్ణానంద భారతికి మీరు 5 ప్రశ్నలు వేశారు, చెరో 5.